ఏండోయ్, మీరు సాధారణంగా మినుములతో చేసిన సున్నుండలు తినుంటారండి. కానీ మీరు ఎప్పుడైనా గోధుమలతో చేసిన సున్నుండలు తిన్నారేంటండి? వీటి రుచి కూడా అదిరిపోద్దండి. వీటిని మేము ఎలా చేసామో చూపిస్తాను పదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కప్పు గోధుమలు వేసుకుని మంటను సిమ్లో పెట్టి ఇవి గోల్డెన్ కలర్లోకి మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలండి. గోధుమలు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పిండిని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత పిండి ఎంత ఉందో కొలుచుకోవాలండి. మాకైతే ఒక కప్పు దాకా వచ్చిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనకి ఎంత కప్పు అయితే పిండి వచ్చిందో అంత కప్పుడు బెల్లం పొడి వేసుకోవాలండి. మేము బెల్లం పొడి వేసుకున్నామండి. మీరైతే బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జల్లించిన గోధుమ పిండిని కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పెద్ద బౌల్లోకి కానీ ఒక పెద్ద ప్లేట్లోకి కానీ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మరక్ కాచిన నెయ్యి వేసుకుని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉండలు చుట్టేసుకోవాలండి. ఉండలు చుట్టుకునేటప్పుడు సరిగ్గా రావకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే గోధుమ సున్నుండలు రెడీ. ఇవి ఒకసారి తిన్నారంటే మామూలు సున్నుండల కన్నా ఈ సున్నుండలే బెస్ట్ అనుకుంటారండి. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మా వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి.